దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని యొక్క పరలోకపు సంగతులను మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రభువునందు ప్రియమైన వారలారా, దినదినము దేవుడు తన పరలోకపు సంగతులను మనతో మాట్లాడుతూ భూలోకమందు నివసిస్తున్న ఆయన ప్రియబిడ్డలమైన మనలందరినీ పరలోకమునకు ఆహ్వానిస్తూ ఉండగా వినుచున్న ప్రతి మాటలు కూడా మన ఆత్మీయ క్షేమము కొరకై, ఆశీర్వాదం కొరకై, వాక్యానుసారముగా జీవించుట కొరకు తీర్మానము చేసుకుందాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడనై ఉన్న అంశభాగము ఏమిటి అనగా, దైవికముగా ఉండే నేత్రములు ఎలా ఉంటాయి? దైవికముగా ఉండే నేత్రములు. ఈరోజు మన సబ్జెక్టులో ప్రాముఖ్యమైన విషయము నేత్రములు. వద్దామా? యోబు గ్రంథానికి వెళ్దాం రండి. ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు మనం చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించువాడవా? చాలు. దైవదాసుడైనటువంటి యోబు తను మాట్లాడుతూ అమూల్యమైన పరలోకపు సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోబు దేవుని గూర్చిన సంగతులు, దేవుని యొక్క పరలోకపు విషయాలు 9వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తాడు మాట్లాడడం. దేవుడు అనంతమైనటువంటి వాడు, అంటే మానవుని ఊహకు అందని వాడు అని ఎన్నో విషయాలు చెబుతూ దేవుని నేత్రములు ఎలాంటివి అని అన్నాడు అనంటే 4వ వచనం 10వ అధ్యాయములో, నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా అన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, నేత్రములు మనకున్న కళ్ళు. లోకములో ఒక నానుడుంది, కళ్ళు ఈ దేహంలో అత్యంతమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకునేవి అని. అందుకే యేసు ప్రభుల వారు ఆయన ప్రసంగిస్తున్న తొలి దినాల్లో అన్నాడు, దేహమునకు దీపము కన్నే అన్నాడు. కన్నును పర్యాయపదముగా నేత్రములు అని సంబోధించారు అని లేఖనాల్లో మనం చూస్తాం. దేవుని నేత్రములట, దేవుని నేత్రములు వేరు, మన నేత్రములు వేరు అన్న భావన యోబు మాట్లాడుతున్నాడు. దేవునియందు ప్రియులారా, దేవుని నేత్రములు మన నేత్రములు అంటే ఆయన పోలిక చొప్పున చేయబడ్డాం. అంటే మన నేత్రాలకు ఆయన నేత్రాలకు ఉన్నటువంటి వ్యత్యాసం. అందుకే మన సబ్జెక్ట్ ఏంటంటే దైవికముగా ఉండే నేత్రములు ఎలాంటివి అని. మన నేత్రములకు ఆయన నేత్రములకు వ్యత్యాసాన్ని కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. మన నేత్రములలో ఏమి లేదో, ఆయన నేత్రములకు ఏమున్నదో లేఖనాల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. అందుకే నీ నేత్రములు మా నేత్రముల వంటివి కాదు అన్నట్లుగా యోబు మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో నేత్రములను గురించి మొదటిగా ఒక వ్యక్తిని చక్కగా పొగిడాడు దేవుడు. చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చాలు ప్రియులారా, దేవుని దాసుడైనటువంటి సమూయేలు యెషయి కుమారులలో ఒకని అభిషేకించే నిమిత్తమై
ఆ బెత్లెహేము పట్టణానికి వచ్చాడు. వాస్తవానికి సమూయేలు ఏమనుకున్నాడు అనంటే, రాజు అభిషేకించేవాడు ఎత్తుగా బలంగా ఉంటాడు అని అనుకొని, యెష్షయి పెద్ద కుమారుడు రాగానే ఇతనే అతను అనుకొని ఆనందపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను, వీన్ని తీసేయి తోసేయి అని పక్కకు నెట్టుకుంటూ వచ్చాడు. చివరికి యెష్షయిని అడిగాను, నీ కుమారులు అంతా ఇక్కడ ఉన్నారా? లేదయ్యా, కడసారి వాడు గొర్రెలు మేపుతూ అడవిలో ఉన్నాడు, వాడిని కూడా పిలిపించండి అన్నాడు. అతన్ని పిలిపిస్తే అతడు లోపలికి వస్తూ ఉండగానే 12వ వచనంలో రాయబడి ఉంది, ఎర్రని వాడును చక్కని నేత్రములు. ప్రభువునందు ప్రియులారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజుకు, కాబోయే రాజుకు చక్కని నేత్రములు ఉండాలి. అందుకే నేత్రములు అనగా మనము జీవించే జీవితాన్ని చూపిస్తుంది అన్నాను. నేత్రములు చక్కగా ఉండడం కాదు, చూసే చూపు స్పష్టంగా, అంటే మన జీవితము స్పష్టతను కలిగించాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ప్రియులారా, మాకందరికీ కళ్ళు బాగానే ఉన్నాయి, ఏం అద్దాలేం లేవు అని అంటే, కళ్ళకు అద్దాలు పెట్టుకున్నామా అద్దాలు లేకుండా చూస్తున్నామా అని కాదు, కానీ మన చూపులలో ఒక పవిత్రత, దైవికమైన ఉద్దేశము కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే ఈ నేత్రాలు చూడ్డానికి బాగానే మనకు కనిపిస్తూ ఉన్నా, అపవాది ఈ నేత్రాలకు అంధత్వాన్ని కలుగు చేశాడు అన్నాడు పౌలు గారు. ఒక్కసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనము, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చేసిందట గుడ్డితనము. ఎవడు వీడు? ఈ యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసులు సత్యమును గ్రహించుకోకుండా, కళ్ళు బాగానే కనపడుతూ ఉన్నాయి, సత్యము గ్రహించలేని గుడ్డితనం ఉంది చాలా మంది జీవితాల్లో ఈరోజు. అవును ప్రియులారా, అద్దాలు లేని వారందరూ మంచి దృష్టి కలిగిన వారు, అద్దాలు కలిగిన వారందరూ దృష్టి లోపం ఉన్నవారు అని లోకములో అనుకుంటారేమో, కానీ మనోనేత్రములు దేవుని వాక్యమునకు ప్రతిస్పందించేటటువంటి గుణగణాలు కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం ప్రియులారా. అందుకే దైవికమైన నేత్రాలు ఎలాగుంటాయి అని మనం చూస్తే చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు తన లేఖనాల్లో తెలియచేశాడు. మీకు సమయానుకూలంగా ఒక 4 విషయాలు మీతోనే మాట్లాడతాను. నేత్రములు, దైవికమైన నేత్రములు ఎలాగూ ఉండాలో 4 విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపియున్నాడు. 9వ అధ్యాయము ఎజ్రా గ్రంథం 8వ వచనములో ఆయన అట్లుంటున్నాడు, మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి. ప్రభునందు ప్రియమైన వారలారా, దైవికమైన నేత్రములు ఎలాగుంటాయి అంటే వెలిగింపబడిన నేత్రములు అని అర్థం. ఎలాగట? వెలిగింపబడిన నేత్రములు అని అర్థం. అంటే వెలిగింపబడిన నేత్రములు అంటే స్పష్టముగా చూచుట అని అర్థం, స్పష్టత. దైవికమైన నేత్రములు ఎలాగుంటాయి అంటే స్పష్టమైన దృష్టిని కలిగి ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, చాలా దినాల క్రితం నేను సేవలోనికి రాకముందు కొంతకాలం నేను ఒక కంటి డాక్టర్ దగ్గర పని చేశాను. నేర్చుకుందామని ఆశ ఉండి ఒక కంటి డాక్టర్ దగ్గర పనికి చేరాను. ఆయన అద్దాలు మార్చే విషయాన్ని,
ఆ బోర్డు మీద నెంబరింగ్ చూపించే విషయాన్ని ఇలాగ కొన్నింటిని నేర్పిస్తూ ఉన్నప్పుడు నేను గమనించిన ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, కంటి నిమిత్తమై వెళ్ళినప్పుడు మీరు కూడా ఎదుర్కొని ఉంటారు, లేదా మీకు కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది. ఏంటి అన్న విషయాన్ని చెప్తాను. వైద్యుడు ఒక వ్యక్తి రాగానే ఆ కంప్యూటర్ పరికరాలండి, ఆ కంప్యూటర్లో ఇలాగ తలబెట్టి కన్ను తెరచు అని అంటాడు. తెరిచిన తర్వాత ఇలాగ తిప్పు అని అన్నప్పుడు స్పష్టంగా కనిపించదు. అప్పుడు ఈ వైద్యుడు ఏం చేస్తాడు అనంటే, మన కంటి పాపను పెద్ద చేయడానికి, ఇది వాస్తవం ప్రియులారా, మన కంటి పాపను పెద్దగా చేయడానికి బయటకెళ్ళి కొద్దిసేపు మీరు రెస్ట్ తీసుకోండి, మా పిల్లలు వచ్చి కొన్ని డ్రాప్స్ వేస్తారు, హై డ్రాప్స్, చుక్కల మందు వేస్తారు, తర్వాత మీరు లోపలికి రావచ్చు అని అంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి బయట కూర్చోగానే పేషెంట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బందిలో, అనగా మాలో ఎవరమో ఒకరు వెళ్ళి వారి కన్నును ఎలాగ తెరిచి చుక్కల మందు వేసి కన్ను మూసుకో అంటాం. ఒక 5-10 నిమిషాలు నిలబడుకున్న తర్వాత, కూర్చున్న తర్వాత, సార్ మేము రావచ్చా అంటారు పేషెంట్. ఉండు అని చెప్పి మేము ఒక టార్చ్ లైట్ వేసి కన్నును చూస్తాం తీక్షణంగా. ఈ కంటిలో ఉన్న కంటి పాప ఆ చుక్కల మందు వేసి ఇలాగే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోవడం వల్ల ఈ కనుపాప పెద్దదవుతుంది. దాని లోపల ఉన్న లోపము స్పష్టంగా కనపడడానికి ఈ పరికరాన్ని, ఈ చుక్కల మందును వాడతారు. అప్పుడు వాళ్ళు ఇలాగ చూసి లేదు మరలా ఒకసారి వేద్దామని మరలా ఒకసారి చుక్కల మందు వేసి లోపలికి వచ్చి ఆ కంప్యూటర్ పరికరం ముందు నిలబడితే అప్పుడు ఆ కనుపాప పెద్దగైనప్పుడు లోపము ఏముంది, శుక్లము ముదిరిందా, శుక్లము యొక్క శాతం పెరిగిందా, తక్కువగా ఉందా, కంట్రోల్గా ఉందా, ఇప్పుడే ఆపరేషన్ చేయొచ్చా, ఇంకా కొంతకాలం ఆపరేషన్ చేయొచ్చా అని వైద్యుడు నిర్ధారించి, ఓకే ఇంకొంతకాలం తర్వాత రాపోండి అనడము, లేదా అందులో ఉన్నటువంటి లోపం అధికంగా ఉంటే ఓకే రేపు వారంలో మీరు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పడము వైద్యులు చేసేవాళ్ళు. ఇది నేను కంటి డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు చూశాను. అంటే కనుపాప పెద్దదైనప్పుడు ఆ వైద్యునికి స్పష్టంగా కనపడుతుంది. అలాగే దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మన జీవితాలలో స్పష్టత ఉండాలి ప్రియులారా, చూపులలో. అంటే ఒక స్త్రీని చూస్తున్నా, ఒక పురుషుని చూస్తున్నా, మన చూపులో ఒక స్పష్టత, అంటే ఈ చూపులో దుష్టత్వము నిండి ఉందా, పాపము నిండి ఉందా. ఒక స్త్రీ పురుషునే అవసరంలే, మన దగ్గర ఉన్న ఒక సెల్ ఫోన్ మనం ఆన్ చేసినప్పుడు మనకు తెలియకోకుండా కానీ ఎన్నో అసభ్యకరమైనవి మన ముందుకు వస్తూ ఉంటాయి. అప్పుడు మన చూపులు అక్కడే ఆగిపోతున్నాయా, ఇలాంటివి ఏంటి నేను చూడడం అని అధిగమించిపోతున్నామా? దేవుని ఎదుట స్పష్టత. అందుకే ఎజ్రా అన్నాడు 9వ అధ్యాయం 8వ వచనములో, మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మమ్మల్ని దాస్యములో నుంచి బయటకు తీసుకుని వచ్చును అని రాయబడింది. ప్రభువునందు ప్రియులారా, దైవికమైన నేత్రములలో స్పష్టత అవసరమై ఉంది. స్పష్టత. అందుకే యేసుప్రభు ఏమన్నాడో చూడండి, మొదటి ప్రసంగంలో మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని, అద్భుతకరమైన ఒక మాట. 6వ అధ్యాయము 22వ వచనము, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, తేటగా ఉండిన ఎడల దేహమంతయు వెలుగుమయమై ఉండును. చాలు ప్రియులారా, ఏమంటున్నాడండి యేసు ప్రభు? నీ కన్నులు తేటగా ఉంటే, అంటే స్పష్టంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, నీ కన్నులు పవిత్రంగా ఉండుటను బట్టి నీ దేహమంతా కూడా పవిత్రతను సంతరించుకుంటుంది. అవును ప్రియులారా, ఈరోజు చాలామంది దృష్టి లేదా చాలామంది యొక్క చూపులు దారి తప్పిపోతూ ఉన్నాయి. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైనటువంటి మన జీవితాలలో స్పష్టత ఉండాలి చూపులో. యేసు ప్రభుల వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన చూపులో ఒక స్పష్టత ఉంది ప్రియులారా. వ్యభిచారిని చూస్తున్నప్పుడు కూడా ఆయన చూపు స్పష్టంగానే ఉంది. అందుకే వ్యభిచారి అయిన స్త్రీతో సహితం ఆయన మాట్లాడుతున్న మాటలలో, అమ్మా
అమ్మా అని సంబోధించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయములో ఆయన ఎదుటకు ఒక పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాలను తైలముతో కడుగుతూ ఉంటే, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే ఆమెను చూసిన చూపులో చాలా స్పష్టత ఉంది. అందుకే ప్రియులారా, దైవికమైన నేత్రములలో స్పష్టత ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము, మరియు మీ మనోనేత్రములు మనోనేత్రములు వెలిగింపబడినందున. చాలు ప్రియులారా, ఏమంటున్నాడు? మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అవును ప్రియులారా, ఇంటిలో ఒక ట్యూబ్ లైట్ ఆన్ చేయగానే లోపల ఉన్న చీకటి అంతా పారిపోతుంది, రూములోనికి ఒక వెలుగు వచ్చేస్తుంది. అలాగే దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో, మన ఆత్మీయ జీవితాలలో మన నేత్రములు పవిత్రతను చూడాలి, అపవిత్రమైన వాటిని దాటి వెళ్ళిపోవాలి. యేసు ప్రభుల వారు కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయం 23-25 వచనాల్లో చూస్తే, ఒక గ్రుడ్డి వానిని స్వస్థపరిచినప్పుడు వాని కన్నులు తేటగా కనబడి వాడు తేటగా చూడసాగెను అని అంటాడు. మొదటిది ప్రియులారా, దైవికమైన నేత్రములలో చూసే చూపులో, జీవితములో స్పష్టత ఉండాలి. మొదటిది. రెండవది, చూపులో ఎలాగుండాలో చూద్దామా? రండి పరమగీతానికి వెళ్దాం. 5వ అధ్యాయంలో అద్భుతకరమైన మాట రాయబడింది. పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తున్నాం. అతని నేత్రములు నదీ తీరముల. ఎంత మంచి మాట చూడండి ప్రియులారా, ఇది 5వ అధ్యాయం 12వ వచనంలో, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వవలే కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. చాలు ప్రియులారా, ఏంటట అక్కడ అన్నాడు చూడండి ప్రియులారా, పరమగీతం 5వ అధ్యాయం 12వ వచనంలో, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నది. చాలు ప్రియులారా, గువ్వ యొక్క చూపు శాంతకరమైనది. నేను గుడ్ల గూబ గురించి మాట్లాడడంలా, లేకపోతే ఈగల్ గురించి మాట్లాడడంలా, నదీ తీరమందుండి ఒక గువ్వను గురించి. ఒకరోజు ప్రభునందు ప్రియులారా, ఒక న్యూస్ పేపర్లో ఒక వార్తను చూశాను నేను. చాలా భయంకరమైనటువంటి వరదలు, విపరీతమైనటువంటి వర్షము, గాలి ఇవన్నీ వచ్చినప్పుడు ఒక గువ్వ మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చొని ఉందండి. అన్నీ పడిపోయాయి, చెట్లు పడిపోయాయి, పోళ్ళు పడిపోయాయి, ఎక్కడ చూసినా బీభత్సం. కానీ ఒక గువ్వ మాత్రం ప్రశాంతంగా కూర్చొనుంది. అలాగా మన చూపులలో మన చుట్టూ అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు అలుముకున్న మన చూపులో శాంతం ఉండాలి ప్రియులారా, శాంతం ఉండాలి. చాలా మంది ఆశలు చచ్చిపోయి భయాందోళనకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక దేవుని నమ్మిన ప్రియబిడ్డనుగా నేను దయగా చూచాడట, చిరునవ్వు నవ్వాడట. సహజంగా ఆశ చనిపోయి, ఆశ విఫలమై మనస్సులో కలత కలిగిన వ్యక్తులకు మనం ఇచ్చే డబ్బులు కాదండి కావాల్సింది, మనము చూసే చూపు, వారిని ప్రేమగా పలకరించే పలకరింపు వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ప్రియులారా. యోబు అదే చేశాడు. ఆశారహితులై ఉండగా, అంటే ఇక మాకు ఆశ లేదు, భూమి మీద బ్రతకలేని స్థితి, నిలవబడలేని స్థితి అని అనుకుంటూ ఉన్నప్పుడు యోబు వండి వారిని ఎలాగూ చూశాడు అనంటే, శాంత గుణముతో ప్రశాంతముగా వారిని చూసి నేనున్నాను మీకు అనే ఒక భరోసా ఇచ్చాడు ప్రియులారా. ప్రభు నందు నాకు ప్రియమైన వారులారా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభుల వారి యొక్క నేత్రములలో స్పష్టత ఉంది. ఆయన చూపులో శాంత గుణం ఉంది. ఆయన ప్రియబిడ్డలముగా మన నేత్రాలలో కూడా ఒక స్పష్టత ఉండాలి. రెండవది, మన చూపులో శాంత గుణం ఉండాలి. అవునండి, ఒక వ్యక్తిని మనం చూసేటప్పుడు
ఇలాగ కళ్ళు తేర చేసి ముఖమంతా కోపంగా చూసే చూపు ఉంది. ఇదే దృష్టితోనే ఒక వ్యక్తిని ప్రేమగా చూసి దయగలిగిన చూపండి. మీరు గమనించండి, అర్థం చేసుకోండి. చూపులో చాలా భావాలు ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు రాజైన సౌలు దావీదు ఎడల ఏ చూపు చూపాడు? విషపు చూపు నిలిపాడు. చూడండి, చూపులో ఎన్ని ఉన్నాయో. అదే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాచి నరుచుచు ఓర చూపులు. చూపుల్లో ఏమున్నాయి? విషము చిమ్మే చూపు ఉంది, ఓర చూపు ఉంది, మోహపు చూపు ఉంది. చాలా చూపులు. చూపుల గురించి కూడా ఒక సందేశం చెప్పాను, యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి ప్రియులారా. కానీ మన చూపులలో శాంతం ఉండాలి, ప్రశాంత గుణం ఉండాలి ప్రియులారా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, చూపులో ఏముండాలి? అక్కడే చూడండి, పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మరొకసారి చూద్దాం. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడిగినట్లున్నవి. చాలు ప్రియులారా, మన నేత్రములు ఎలాగుండాలి? పాలతో కడిగినట్లు. నీళ్లతో కడగడం మనకు తెలుసు. పాలతో కడుగుతున్నాము అంటే అది ఎంతో పవిత్రతను సంతరించుకునేది అని అర్థం. మన చూపులు దేవుని వాక్యము చేత సరిచూసుకుంటూ ఉండాలి ప్రియులారా. పేతురు ఆ మాట అన్నాడు, మీరు చూస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలతో కడగడము? దేవుని వాక్యమనే పాల చేత నేత్రములు కడగబడాలి ప్రియులారా. దేవుని వాక్యమనే పాల చేత. అందుకే మన చూపులలో స్పష్టత ఉండాలి, మన చూపులలో శాంతగుణం ఉండాలి, మన చూపులలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యముతో సరిచూసుకునే తత్వం. ఈరోజు చాలా మంది ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యాన్ని చూడడంలా. నేను చాలా మందిని ఎరుగుదండి, ఒక దేవుని సేవకుడిగా చెబుతున్నాను ప్రియులారా. వచ్చి కుర్చీలో కూర్చుంటారు, బైబిల్ చదివే పరిజ్ఞానం ఉంటుంది, వాళ్ళకు జ్ఞానం ఉంటుంది. మేము ఒక రెఫరెన్స్ తీసి చెబుతూ ఉంటాం, బైబిల్ని ఓపెన్ చేయరు, కాళ్ళు ఇలాగ ఊపుకుంటూ ఇలాగ చూసుకుంటూ ఉంటారు. నువ్వు చెప్పుకో, వాక్యాన్ని చూడరు వాళ్ళు. ఆదివారపు క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, ఆచారబద్ధమైన క్రైస్తవులు వచ్చి కూర్చొని వెళ్తారంతే, వాక్యాన్ని చూడరు ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు, నీ నేత్రములలో స్పష్టత కావాలి అంటే, నీ నేత్రములలో శాంత గుణము కావాలి అంటే వాక్యముతో సరిచూసుకుంటూ ఉండు. ఏమి వింటున్నామో, ఏమి చదువుతున్నామో, దైవజనుడు ఏమి చెబుతున్నాడో నువ్వేం చేయాలి? వాక్యాన్ని చూడాలి. ఎందుకు బైబిల్ తెచ్చుకున్నట్లు మందిరానికి బైబిల్ తెచ్చుకున్న తర్వాత ఒక దైవజనుడుగా ఒక గంట ప్రసంగంలో ఒక 10-12 రెఫరెన్సులు చెప్తుంటే తీసి వాక్యాన్ని స్పష్టంగా చూసి ఆ వాక్యము చేత నువ్వు సరిచేసుకోలేదు అని అంటే ఎంత అవివేకం. మీకు ఒక మాట చెప్పమంటారా ప్రియులారా? హాస్పిటల్కి వెళ్ళాం, ఏదో అనారోగ్యం నిమిత్తమై వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే పలానా టెస్ట్ చేయించుకోండి అని అన్నారు. టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం, వాళ్ళు బిల్లు వేశారు. ఈ బిల్లు అక్కడికి వెళ్ళి కట్టి రాపోండి, టెస్ట్ చేస్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళి ఎంత అయితే అంత ఇచ్చేస్తామా? బిల్లు ఎంత వేశారో చూడమా? ఒక ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాం, బిల్లు ఎంత వేశారో చూడమా? ఒక ఆర్టీసీ బస్సులో టికెట్ కొట్టారు, ఎంత డబ్బులు వేశారో చూడమా?
ఒక పెట్రోల్ దగ్గర పట్టించుకోవడానికి వెళ్ళాం బండికి, ఎంత పడుతున్నారో చూడమా? ఏంటండి ఎటుపోతుంది సమాజం? దేవుని వాక్యము చెబుతుంటే బైబిల్ను తెరచి రెఫరెన్స్ చూసి వాక్యముతో తమ్ము తాము సరిచేసుకోవడం లేదు. పాలు గ్లాసులో ఇస్తే తాగేస్తామా? వేడిగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, చిక్కగా ఉన్నాయా, నీళ్ళగా ఉన్నాయి చూడమా అండి మనం? మరి ఇంత స్పష్టంగా చూసే గుణం ఉన్నప్పుడు దైవజనులు దైవావేశం వలన దేవుని వాక్యం చెబుతుంటే అది వాస్తవమా కాదా అని బైబిల్ తెరిచి చూడరా అండి? దేవుడు అంటున్నాడు, ప్రియులారా, దైవికమైన నేత్రములలో స్పష్టత ఉండాలి, దైవికమైనటువంటి నేత్రములలో శాంతకరమైన గుణం ఉండాలి, దైవికమైన నేత్రములలో వాక్యాన్ని చూసి సరి చేసుకోవడం ఉండాలి. చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను ప్రియులారా. రండి పరమగీతంలోనికి మరొక్కసారి వెళ్దాం. 7వ అధ్యాయానికి వద్దాం ప్రియులారా. పరమగీతము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని చూద్దాం. నీ కందర దంత గోపురం ఎంత చక్కగా ఉంది చూడండి. నీ 7వ అధ్యాయము 4వ వచనం. నీ కందరము దంత గోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. చాలు పురుగులారా, అద్భుతకరమైన నీ నేత్రములు 2 సరస్సుల మధ్య ఉన్నవి అన్నాడు. కాదా? నిజమే కదా. మన నేత్రములు సరస్సుల మధ్య ఉన్నది. ఏంటి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట. మన దృష్టికి అనుగుణంగా మనం ఎలాగుండాలి? దేవుని పరిశుద్ధాత్మ చేత దినదినము మనము నడిపించబడుతూ ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, దైవికమైన నేత్రములు అంటే నేత్రములలో స్పష్టత ఉండాలి, నేత్రములలో శాంత గుణం ఉండాలి, నేత్రములు వాక్యమును చూడాలి, సరిచేసుకోవాలి. నేత్రములు అనగా మన నడత, మన జీవిత విధానము దేవుని వాక్యము చేత నడిపించబడాలి. అలాగున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఈ నేత్రములు ఇచ్చినందుకు ప్రభు సంతోషిస్తాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. దైవికమైన నేత్రములు ఎలా ఉంటాయో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మాతో స్పష్టముగా మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. నిజమేనాయనా, మీ మాటల మాధుర్యతను మేము గ్రహిస్తూ మీ అడుగు జాడలలో పయనించడానికి కృప చూపండి. నేత్రములు మా జీవిత విధానాన్ని సూచిస్తూ ఉన్నాయి కాబట్టి, మా నడవడికను సూచిస్తూ ఉన్నాయి కాబట్టి, ఇలాంటి లక్షణాలు మేము కలిగి ఉండాలని తెలుసుకొని మీ అడుగు జాడలలో పయనించడానికి కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకును. మరి ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.